చిత్తూరు జిల్లాలోని మహదేవమంగళం అంటే భక్తులకు గుర్తొచ్చేది దుర్గమ్మ దేవాలయం. ఈ ఆలయం పచ్చని పొలాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ రైతన్న పొలంలో నిర్మించుకున్న ఆలయం. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా జీడినెల్లూరు మండలం మహదేవమంగళం అనే గ్రామం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వి జ్యోతీశ్వర్ అనే రైతన్నకు వారసత్వంగా కొంత పొలం అతని వాటాకు రావడం జరిగింది. అతనికి వచ్చిన వాటాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఒకానొక రోజు అమ్మవారు అతనికి స్వప్నంలో కంటపడి, నేను మీ పొలంలో దేవమూల వైపు ఉన్నటువంటి వేప చెట్టు కింద ఉన్నానని చెప్పడం, మీరు పూజలు నిర్వహించాలని అమ్మవారు స్వప్నంలో కోరడంతో మరుసటి రోజు ఉదయమే అక్కడ పూజలు మొదలుపెట్టారు. ఇద్దరితో మొదలైన పూజా కార్యక్రమాలు నేడు వందల సంఖ్యలో భక్తులు రావడం, కాస్త భక్తుల నోట అమ్మవారి మహిమ పాకడంతో దేశ విదేశాల నుండి అమ్మవారి సేవకు దర్శన భాగ్యం కోసం వస్తున్నారు. ఈ ఆలయంకి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, ఏ సమస్యలకు త్వరితగా పరిష్కారం అవుతాయి అన్న విషయాలు లోకల్ 18 ద్వారా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు, స్థానిక అర్చకులు ఏం చెప్పారో వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దుర్గమ్మ ఆలయం, ఇది చిత్తూరు జిల్లా గంగాధర మండలం మహదేవమంగళం సంబంధించింది. నాకు కళ్ళ కనపడింది అనమాట. 20 years బ్యాక్ కళ్ళ వచ్చింది. కళ్ళ కనపడి ఇక్కడ వేప చెట్టు ఉంది అనమాట. ఆ చెట్టు కింద అమ్మవారు ఉన్నట్లు నాకు కళ్ళ వచ్చింది. ఆ కళ్ళ నుండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం నుండి నేను ఇక్కడ పూజలు ప్రారంభం చేస్తున్నాను. ప్రారంభంలో మేము 1-2 మాత్రం ఇక్కడ ప్రారంభం చేసినాము. మళ్ళీ అలాగే ఇప్పుడు 4 స్టేట్లు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, బీహార్ నుండి కూడా, ముంబై నుండి కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అమావాస్య పౌర్ణానికి హోమం చేస్తున్నాము. ఇక్కడ వచ్చిందే చాలా మంది కూడా భక్తులు నాకు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆరోగ్య లోపాలు ఉండేటువంటి వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో వెళ్ళి కూడా సుమారు కానీ ఇక్కడికి వచ్చి నాకు బాగా అయిందని నాకు కొంతమంది చెప్పుకోవడము. అలా నేను భగవంతుని మీద నమ్ముకుంటూ ఆమె కనపడడానికి వీళ్ళు వచ్చి నాకు చెప్పడానికి 2 సంబంధించి ఇక్కడ నేను నెల 2 రోజులు పూజ చేసుకుంటాము. రెండోది వచ్చింది ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి 2018 నుండి సంవత్సరం 10 రోజులు యజ్ఞాలు చేసుకుంటుంటాను. కళ్ళ కనపడింది కాబట్టి ఇంకా మార్నింగ్ నుండి ఇక్కడ దీన్ని ప్రారంభం చేసుకోవచ్చు. నా పేరు శంషాద్ నాన్న. మా పాపకి చాలా హెల్త్ బాగాలేకుండింది. కానీ చెన్నై చోట్లలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా లేదు, ఈ అమ్మాయిని ఇక మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఒకరు మన దగ్గర గుడులు కుట్టించడానికి వస్తే వాళ్ళు చెప్పారు, మరి మీరు ముస్లిమ్స్ కదా, మీరు గుడికి వెళ్తారా అనేసి. అంటే వెళ్తాను, ఎక్కడైనా కానీ నా బిడ్డ బాగుండాలి. నేను వచ్చిన తర్వాత నా బిడ్డ ఈరోజు హ్యాపీగా ఉంది. అదే విధంగా నా మనముడు కూడా చదువులో లేకుండా ఉన్నాడు. నా మనముడు కూడా చదువులో బాగున్నాడు. త్రివేణి సంఘంలో నుంచి కూడా వచ్చినారు ఇక్కడ. వాళ్ళు కూడా చాలా హెల్త్ బాగాలేకుండా ఉంటే వాళ్ళు కూడా చాలా చక్కగా అయ్యి వాళ్ళు కూడా పోయిండారు. వాళ్ళ కూతురు కూడా వచ్చిన్నారు. ఆ పాపకి రైల్వేలో జాబ్ కావాలనేసి వచ్చింది. ఆ పాపకు కూడా జాబ్ వచ్చింది రైల్వేలో, ఆ అమ్మాయికి కూడా. అదేవిధంగా బాంబేలో నుంచి కూడా వచ్చినారు. వాళ్ళకి చాలా హెల్త్ చాలా బాగా లేకుండా చాలా కష్ట పరిస్థితిలో ఉంటే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిపోయిన తర్వాత బాగుండామనేసి అనుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తుంది దేవాలయానికి? 3 ఏళ్ళ పైన ఏంటండి వస్తా ఉన్నాను. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఒడిశా నుంచి కూడా అమ్మ ఇక్కడికి రప్పించింది. ఒడిశా వాళ్ళు కూడా పోయిన సంవత్సరం వచ్చిన్నారు. ఒడిశా నుంచి కూడా వాళ్ళు మా ఇల్లు తెలియకుండా వాళ్ళ అమ్మవారు ఇక్కడికి పిలిపించారంట. సగం దూరం వెళ్ళిపోయినారు కానీ వాళ్ళకు వచ్చి అమ్మ బండి పోనివ్వలేదంట. కానీ మళ్ళీ వచ్చి మా సంతపేటలో నిలబడుకొని వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే అమ్మవారు అన్నారు తీసుకురమ్మనేసి. మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పరిచయం చేసి అమ్మమ్మని అంతా కూడా ఆశీర్వాదం చేసి పంపించింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారంట. మళ్ళా ఇక్కడికి రావాలనేసి వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వనజ, మాది పక్క తూముండ్రం గ్రామం. ఇక్కడ గుడి దగ్గర మేము
ఇంచుమించు ఒక 15 20 ఏండ్లుగా గుడి ఉంది, వస్తా ఉన్నాం పోతా ఉన్నాం. కానీ ఇప్పుడు చాలా బ్రహ్మాండమైంది. కోరుకున్నంత ఫలితం జరుగుతా ఉంది. బిడ్డలు లేని వాళ్ళకి వంశోద్ధారకుడు కావాలంటే కోరినట్టుగా జరుగుతుంది. యజ్ఞంలో ఆశ ఉండదు. ఈ డబ్బుల యొక్క ఆశించేది లేదు, డబ్బులతో ఎవరిని ముడిపడేలేదు, ఎవరిని ఏమి అడిగేది లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వచ్చి దేవుని ప్రార్థించుకొని ఏం వరం కావాలన్నా వాళ్ళు కోరుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతుంటాయి. నాకు హెల్త్ 2011లో క్యాన్సర్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ బాగయింది. నేను ఎక్కడెక్కడో కోట్లు లెక్క అతనంత డబ్బు 2000 రూపాయలు వేసి ఎంత అవుతుందో అంత ఖర్చు పెట్టేసి లాస్ట్ ఇక్కడ వచ్చి పడిపోయినాను. నా కొడుకు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక్కడ వచ్చే భక్తులంతా దేవుని కోరిక పైన, అమ్మ పైన, భక్తి పైన వచ్చి ఏమి కోరుకుంటే ఏమి అడిగితే అది అమ్మ వరం ఇస్తుంది. నాకు కావాలని చెప్తే ఇస్తుంది. ఇది అవుతుందా కాదు, నాకు ఇది కావాలా, నేను ఈ పని కావాలా, నాకు ఈ బిడ్డ కావాలా, ఈ బిడ్డకు ఆరోగ్యం కావాలా అంటే ఇస్తుంది. అసలు నీళ్లు పోనోళ్ళు కూడా నోట్లో ఇక్కడ వచ్చినాక తీర్థం పోసిన తర్వాత బాగా అయిపోయి ఏదో వాళ్ళ ఆహారం భుజించే వరకు వెళ్ళిపోతున్నారు. సిఎంసిలో అడ్మిట్ అయ్యి అంతా వెళ్ళిపోయింది అనేసి ఎవరు పోకపోతే ఈ స్వామి పోయి అంత తిలకం రుద్దిందే. వాళ్ళు సిఎంసి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినారు. పల్లిపట్టు వాళ్ళది. సిఎంసి నుంచి ఇది ఎట్లా మీకు మేము కాదనుకున్నాం, మేము నీకెట్లా బాగైంది, మాకే అర్థం కాలేదు అనేసి గంగాధర నెల్లూరులో ఒకరిని, పల్లిపట్లో ఒకరిని, వాళ్ళ సిఎంసి నుంచి వాళ్ళని పోయి ఇంటర్వ్యూ చేసి మీకు ఎట్లా బాగైంది అంటే అమ్మ యొక్క ఆశీర్వాదమే, దానివల్లనే అయింది. ఎంతో మంది ఎవరు కోరుకునేది కొంతమంది నయమైపోతే రాకుండా పోతారు. అందుకు చాలా మంది రెగ్యులర్ గా వస్తూ ఉంటారు.